నమస్తే వెల్కమ్ టు ఫోకస్. కొన్ని గంటల్లో పోల్ బెల్ మోగబోతుంది. 4వ విడత పోలింగ్ కు 13 రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందా? రీపోల్ లేని హింసారహిత పోలింగ్ కు ఈసీ చేసిన ఏర్పాట్లేంటి? తెలంగాణలో లోక్సభ ఓటింగ్ పై ఏపీ ఎన్నికల ప్రభావం ఉంటుందా? ఈసారి ఓటింగ్ శాతం తగ్గుతుందా? ఏపీలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 25 లోక్సభ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరుగుతోంది. 4,14,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఈసీ అన్ని చర్యలు తీసుకుంది. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతుందా? పోలింగ్ శాతం పెరిగితే ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి? 4వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధం. 13న 10 రాష్ట్రాల్లో పోలింగ్. ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా సాగేనా? ఈసారి 83% ఓటింగ్ సాధ్యమేనా? రీపోల్ లేని హింసారహిత పోలింగ్కు ఈసీ చేసిన ఏర్పాట్లేంటి? తెలంగాణలో ఏపీ ఎన్నికల ప్రభావం ఉంటుందా? ఈసారి ఓటింగ్ శాతం తగ్గుతుందా? ఏపీలో పోలింగ్ నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 13న పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగం చోట్ల వెబ్కాస్టింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ. నిర్ణీత సమయంలోపు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశాన్ని కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,18,87 మంది ఓటర్లున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఓటు హక్కును వినియోగించుకుపోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచనుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1,60,000 ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. 3,30,000 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం 1,14,000 మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తారు. వీరికి అదనంగా 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారు. మొత్తంగా 5,26,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండబోతున్నారు. 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్లు ఈసీ తెలిపింది. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ నిర్వహిస్తారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ కోసం 3 ప్రత్యేక సాధారణ, పోలీస్, వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లను ఈసీ నియమించింది. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. We have the total police personnel, including other than police, what we are utilizing for this election is 1,06,145. దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్. స్టేట్ పోలీస్ నుంచి 45,960, ఆల్మోస్ట్ 90% ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము. 10% విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్. కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు. తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ గార్డ్స్ 1,600, ప్లస్ అదర్ వింగ్స్, అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి 3,300 మంది. సో ఆల్మోస్ట్ 59,000 పీపుల్ విచ్ ఆర్ సివిల్, హెచ్ఆర్, హోమ్ గార్డ్స్ మనము వాడుతున్నాము. లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరఫున 2,387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా
తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో 6 మాత్రమే పోటీ చేస్తున్నారు. అత్యధికంగా అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తారు. ఇవాళ సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ బూత్లకు చేరుకుని మే 13న ఉదయం పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని ఈసీ తెలిపింది. అసెంబ్లీ స్థానం పరిధిలోని ఓటర్ ఎవరైనా పోలింగ్ ఏజెంట్గా ఉండొచ్చు. పోలింగ్ రోజు 200 మీటర్ల దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చేయవచ్చు అని, స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. తెల్లటి స్లిప్పులపై ఓటర్ పేరు, సీరియల్ నెంబర్ ఉండవచ్చని, ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు, తిరిగి తీసుకువెళ్లకూడదని చెప్పారు. పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికి 3 వాహనాలు అనుమతిస్తారని, పోలింగ్ బూత్లోకి ఫోన్లు తీసుకువెళ్లకూడదని తెలిపారు. ఈసారి ఏపీకి ఓటర్లు కూడా భారీగా తరలి వస్తుండటంతో 83% పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది. గతంలో 79.84% మేర పోలింగ్ నమోదైంది. పోలింగ్ రోజు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారుల్ని ఆదేశించింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలంగాణలో లోక్సభ పోలింగ్ కు అంతా రెడీ అయింది. మొత్తం 3,32,00,000 మంది ఓటర్లున్నారు. వారి కోసం 35,809 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో నిఘా పెట్టింది ఈసీ. హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ వాసులు సొంతూళ్లకు వెళ్లిపోవడం తెలంగాణ పోలింగ్ పై ప్రభావం చూపుతుందా? ఏ లోక్సభ స్థానాలపై దీని ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? తెలంగాణలో ప్రచార పర్వం ముగిసింది. ఇక 13న జరిగే పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కూడా జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,32,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎండల్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల సంఘం అలాంటి ఏరియాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా పెట్టింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ కు పోయేది ఆల్మోస్ట్ 1,90,000 వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, తర్వాత ఓపీఓస్, అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు. మీకు తెలుసు, ఏదైనా పోలింగ్ స్టేషన్లో 50 కంటే ఎక్కువ ఏఎస్డి లిస్ట్ ఉంటే దాంట్లో అడిషనల్ పిఓ, ఏపీఓ కూడా ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు, పర్మిట్ చేశారు. సో బేసికలీ దట్ ఈస్ టు స్పీడన్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ పోలింగ్. ఆ డిలే కాకుండా అది అడిషనల్ మంచిని అక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళతో సహా మిగతా అంతా సపోర్టింగ్ స్టాఫ్, సెక్టర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, రూట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, మైక్రో అబ్జర్వర్స్ చాలా మంది ఉంటారు. ఈ అందరూ కలిపి ఇంకా 1,00,000 మంది వరకు ఉంటారు. సో టోటల్ ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ విల్ బి డైరెక్ట్లీ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుంది. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఈసీ గుర్తించింది. అలాంటి ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పెనపాక, ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఫోకస్ పెట్టారు. భారీ ఎత్తున భద్రతా దళాల్ని మోహరించారు. రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్రం నుంచి 175 కంపెనీలు విధుల్లో ఉంటాయి. 2,80,000 మంది ఉద్యోగులు పోలింగ్ విధులు నిర్వహిస్తారు. ఏరియాస్లో ఉంటే, లేకపోతే ఒకే కాంప్లెక్స్లో 2, 3, 4, 5 పోలింగ్ స్టేషన్స్ ఉంటే అట్లాంటి ప్లేస్లో అవుట్ సైడ్ వెబ్ కాస్టింగ్ కూడా ఉంటుంది, అంటే సీసీటీవీ లాగా ఉంటుంది. సో దాట్ ద పోలీస్ కెన్ ఆల్సో బీ లుకింగ్ అట్ ఇట్. ఏదైనా ప్రాబ్లం అక్కడ జరుగుతున్నాయి అంటే ఇమీడియట్గా మోర్ ఫోర్స్ డిప్లాయ్మెంట్కి దాంట్లో వీలు పడుతుంది. దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్లో మేమేం చూసామంటే దిస్ బికమ్స్ ఇంపార్టెంట్ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్, ఇన్ ద బేసికలీ లేట్ ఈవినింగ్ టైమ్స్. ఈసారి ఆఫ్ కోర్స్ 6 o'clock వరకు మనకు పోలింగ్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో. అందుకనే whoever is the number of voters available at that point of time, వాళ్ళందరినీ క్యాంపస్లో తీసుకొని వాళ్ళకి చిట్ ఇచ్చేసి దానికి ప్రొసీజర్ ఉంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ చేస్తారు. రాష్ట్రంలోని మొత్తం 3,32,00,000 మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వీవీప్యాట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ముగిసింది. హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న 23,247 మంది దివ్యాంగులతో పాటు 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో 21,651 మంది ఓట్లు వేశారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 2,29,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,994 మంది ఓటు వేశారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ద్వారా 34,977 మంది ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు వేయనున్నారు. ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ అట్ ద పోలింగ్ స్టేషన్. ప్రైమరీలీ క్యూ ఏరియా మీద ఇలాంగేటెడ్ షేడ్ పెట్టడము, డ్రింకింగ్ వాటర్ పెట్టడము, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వీల్ ఉన్న వరకు ప్లేసెస్లో కూలర్స్, ఫ్యాన్స్, పెడెస్టల్ ఫ్యాన్స్, మిస్ట్ ఫ్యాన్స్ ఎట్లాంటి అక్కడ ఏం దొరుకుతున్నాయి అది హైర్ చేసుకొని పెట్టమని చెప్పడం జరిగింది. పారామెడికల్ స్టాఫ్ ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో అలాంగ్ విత్ మెడికల్ కిట్ ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే దే ఆర్ అవైలబుల్ ఫర్ గివింగ్ ఫస్ట్ ఎయిడ్ ఎట్సెట్రా. స్టాండ్ బైలో ఆఫ్ కోర్స్ మెడికల్ టీమ్స్ కూడా ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. పోలింగ్కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగాలు ఉంటారన్నారు. ఎన్నికలకు 164 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్డ్ బృందాలు వచ్చాయన్నారు. ఇక పోలింగ్ సమయంలో ఓటర్లు పలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున 5గురికి మించి రోడ్డుపైకి రాకూడదు. మైక్రోఫోన్లు, స్పీకర్ల ద్వారా పాడటం, ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడం నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిరి వంటి నిర్మాణాలకు అనుమతి లేదు. వ్యక్తులు, సంఘాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, సంకేతాలను ప్రదర్శించడం నిషేధం. అంతకంటే ముఖ్యంగా కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో కూడిన జెండాలను పోలింగ్ కేంద్రాల నుంచి కిలోమీటర్ దూరం వరకు తీసుకువెళ్లకూడదు. ఆత్మరక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వాడడం నిషేధం. మరోవైపు పోలింగ్ రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవివ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. పోలింగ్ సమయం దగ్గర పడినందున నిఘా మరింత పెరుగుతుందన్నారు. జూన్ 1న సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉందన్నారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి కేంద్ర బలగాలు వచ్చాయని, 60,000 మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని 1 గంట పాటు సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది ఈసీ. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ కు కొన్ని గంటల సమయమే ఉంటాయి. దీంతో క్లైమాక్స్ లో బ్యాక్ డోర్ తెరుస్తున్నాయి పార్టీలు. ఓటర్లకు డబ్బు, మద్యం, గిఫ్టులు పంచే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ప్రలోభాల పర్వానికి చెక్ పెట్టేందుకు ఈసీ ఏం చేయబోతుంది? మరోవైపు పోలింగ్ రోజు వర్షం దంచికొట్టే ఛాన్స్ ఉందా? వాతావరణ శాఖ ఏమంటుంది? తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. ఇటు ఈసీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటోంది. బల్క్ ఎస్ఎంఎస్లతో పాటు అన్నింటిపై ఈసీ బ్యాన్ విధించింది. ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. అయినా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొన్ని చోట్ల డబ్బులు, మద్యాన్ని ఎరవేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి కళ్లు గప్పి భారీ మొత్తాన్ని గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఇలా చేరిన వాటిని ఓటర్లకు ఇచ్చే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలోనూ భారీగా డబ్బు, మద్యం పట్టుబడింది. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 269,28 లక్షల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశారు. ఎంత నిఘా పెట్టినా అక్రమ డబ్బు, మద్యం పంపిణీకి కొందరు ప్రయత్నించారు. డేగ కళ్లతో పహారా కాస్తున్నా సరే పంపిణీ మాత్రం జరుగుతూనే ఉంది. ధన, వస్తు రూపంలోనూ ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఆ హడావుడిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లిలో భారీగా నగదు వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి నుంచి విశాఖకు తరలిస్తుండగా సున్నం బస్తాల వ్యానును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు డబ్బుల వ్యవహారంపై ఆరా తీశారు. 7 బాక్సుల్లో సుమారు 7 కోట్ల నగదును గుర్తించారు. ఇంత భారీ నగదు ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ నగదు, అక్రమ మద్యం భారీగా పట్టుబడుతున్నాయి. చిత్తూరు జిల్లా వీకోట మండలం క్షీరసాగరంలో 12 కేసుల మద్యాన్ని పట్టుకుంది ఎస్సీబీ టీం. పట్రవల్లి చెక్పోస్ట్ దగ్గర లెక్కలు లేని 10,37,000 నగదును సీజ్ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. ఎన్నికల వేళ మద్యం సరిహద్దులు దాటి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి పడుతోంది. 2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. గోవా నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా జడ్చర్ల సమీపంలో పట్టుకున్నారు. 800 లిక్కర్ కేసుల వాహనాన్ని సీజ్ చేశారు. 2 అరెస్ట్ చేశారు. అక్రమంగా వస్తున్న మద్యం
ఏ రాజకీయ పార్టీకి సంబంధించిందో అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 320 కోట్ల రూపాయలకు పైగా నగదు, మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు సీఈఓ వికాస్ రాజ్. 8,000కు పైగా ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు చెప్పారు. 293 డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ కేసులు, 449 ఐపీసీ, 7,800 కేసులు ఎక్సైజ్కు సంబంధించినవి ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు మరింత ముమ్మరం చేశామన్నారు. పోలింగ్కు ముందు నగదు ప్రవాహం మరింత అధికమయ్యే అవకాశం ఉండడంతో నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది ఎన్నికల సంఘం. మరోవైపు నగదు పంపిణీపై సమాచారం తెలిస్తే తమకు తెలపాలని కోరుతున్నారు అధికారులు. ఎన్నికల టైంలో ప్రలోభాలు కామన్ అయిపోయాయి. గెలుపు కోసం గిఫ్ట్లు, డబ్బులు పార్టీలు పంచుతున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే కొన్ని చోట్ల నోటిస్తేనే ఓటంటూ డిమాండ్ చేస్తున్నారు జనం. ఎందుకు ఇవ్వరంటూ గొడవలకు దిగుతున్నారు. ఏపీ, తెలంగాణలో ఓటుకు 2 నుంచి 5,000 వరకు రేటు కట్టి అమ్మేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. గ్యారంటీగా ఓటు తమకు వేస్తారని నమ్మకం ఉన్న వ్యక్తులకు 2,000, అవసరాన్ని బట్టి 5,000 వరకు పంచుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను స్థానికులు పట్టుకున్నారు. వీరిని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అనుచరులుగా గుర్తించారు. పోలింగ్ వేళ కోనసీమలో కొత్త పంచాయతీ తెరపైకొచ్చింది. మడికి విలేజ్లో మహిళలు ఆందోళనకు దిగారు. కొన్ని పార్టీలు ఓట్ల కోసం చీరలిచ్చి సరిపెడుతున్నాయట. తమకు డబ్బులెందుకివ్వరంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆలమూరు మండలం పెదపళ్లలో చీరలిచ్చి డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళలు మండిపడ్డారు. చీరల్ని తీసుకువెళ్లి నాయకుడి ఇంటి ముందు పడేశారు. ఇది లోకల్గా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఓట్లు అమ్ముకునేవారే కాదు, అంపశయ్య మీద ఉన్న ప్రజాస్వామ్యానికి కూసింత ఊపిరి ఊదేవారు కూడా లేకపోలేదు. ఏలూరు జిల్లా కొత్తపేటకు చెందిన కొన్ని కుటుంబాలు ఓటుపై వినూత్నంగా ప్రచారం చేపట్టాయి. తమ ఓట్లు ఎవరికీ అమ్మబడవు అని ఫ్లెక్సీ పెట్టారు. నిజాయితీగా తమకు అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటామని కరాఖండిగా చెబుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లోని ఆంధ్ర ఓటర్లు తరలి వెళ్లారు. ఏపీలో ఓటు వేసేందుకు కుటుంబాలతో సహా పయనమయ్యారు. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు జనసంద్రంగా మారాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ కనిపించింది. ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన వారు దాదాపు 30 లక్షలకు పైనే ఉంటారని అంచనా. ఏటా పండుగలు, ప్రత్యేక రోజుల్లో తమ సొంతూళ్లకు వెళుతూ ఉంటారు. ఆ సమయాల్లో వీరిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి సమయంలో ఆర్టీసీ 4,000 ప్రత్యేక బస్సుల్ని నడిపి లక్షలాది మందిని సొంతూళ్లకు చేర్చింది. కానీ ఓట్ల పండుగకు ప్రత్యేక బస్సులు సరిపడినన్ని ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా చేరుకుని అక్కడి నుంచి వేరే వాహనాల్లో సొంతూరు చేరుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో తెలంగాణ పోలింగ్పై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గే ఛాన్స్ ఉంది. డ్యూయల్ ఓట్లు ఉన్నవారు ఏపీకి వెళ్లిపోవడంతో వీరినే నమ్ముకున్న పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఎండాకాలం కావడంతో పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈసీ స్పష్టం చేసింది. ముఖ్యంగా మంచి ఆహారం అందించాలని సూచించింది. సిబ్బంది ఇవాళ సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళతారు. వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకోగానే మజ్జిగ, సమోసా ఇస్తారు. సాయంత్రం 5 గంటలకు నిమ్మరసం లేదా మజ్జిగ ఇవ్వనున్నారు. రాత్రి భోజనం 7 నుంచి 8 గంటల మధ్యలో ఇవ్వనున్నారు. రాత్రి భోజనంలో అన్నం, ఎగ్ కర్రీ, చపాతీ, టమాటా పప్పు, పెరుగు ఇస్తారు. పోలింగ్ రోజున కూడా ఇదే మెనూ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ వేళ వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. మొన్నటి వరకు భానుడు భగభగ మండిపోతూ నిప్పులు కురిపించగా మధ్యలో వరుణుడి ఎంట్రీతో వాతావరణం కొంత చల్లబడింది. మళ్లీ 2 రోజుల నుంచి మెల్లగా ఎండలు దంచి కొట్టడం ప్రారంభించాయి. అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ వేళ మరోసారి వరుణుడి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మే 11 నుంచి 15 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు కూడా ఉన్నాయి. తీవ్రమైన ఎండలుంటే పోలింగ్ ప్రక్రియపై ప్రభావం పడనుంది. మండుటెండలో ఓటేసేందుకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపరని అందరూ భావిస్తుంటే ఇప్పుడు వర్షం పడనుందని చెబుతున్నారు. ఒకవేళ వర్షం కురిసినా వానల్లో తడుస్తూ ఓటేసేందుకు అంతగా ఆసక్తి చూపించరని, వాన కూడా ఓటింగ్ మీద ప్రభావం చూపించనుందంటున్నారు. కానీ చిరుజల్లులుంటే మాత్రం ఓటర్లు హాయిగా వచ్చి ఓటు వేస్తారని మరికొందరు అంటున్నారు. దీంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.